శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా నరకలోక వర్ణనము ఆ సందర్భంలో ఉన్నామండి. వివిధ రకాలైనటువంటి నరకములు, వాటి అనుభవములు, వాటి సమన్వయము చెప్పుకుంటూ ఉన్నాము. జంతువులకు జీవనోపాధి నరుని వలన జరుగనక్కరలేదు. ప్రకృతి యందు సహజముగా అన్నపానీయాదులు జరుగుచుండును. కనుక జంతువులు సూటిగా ఈశ్వరుడు కల్పించిన వృత్తి యందు జీవించుచుండును. అట్టి జంతువులను హింసించువాడు అంధకూపము అనబడు నరకమున త్రోయబడును. జంతువులను హింసించేవాడు ఏ నరకానికి వెళ్తాడండి? అంధకూపము అంటున్నారు. అలాంటి నరకానికి వెళ్తాడట. అది ఒక చీకటితో నిండిన పెద్ద నూతి వంటి కన్నము. అందు వివిధములైన క్రూర జంతువులు, రాబందుల వంటి డేగల వంటి పక్షులు, సర్పములు, పెద్ద పెద్ద నల్లులు, దోమలు తన దేహమును కొరికి రక్తము త్రాగి మాంసము తినుచు హింసించును. క్షణకాలము నిద్రకు కూడా విరామము లేని జీవితమును అనుభవింపవలసి వచ్చును. ఇది చెడిపోయిన దేహమునందు జీవించుట తప్పనిసరి అయిన పరిస్థితి కల్పించి ఆ రూపమున అనుభవము అగును అంటున్నారండి మాస్టారు. చెడిపోయిన దేహము, ఆ దేహంలో జీవించడం తప్పనిసరి అవుతుంది. ఆ రూపంలో ఇదిగో ఈ నరకం అనుభవం అవుతుంది. అప్పుడు అతడు చనిపోయిన వానితో సమానుడుగానే బ్రతుకును. అచ్చట హింసించు భయంకర జీవులన్నీయును తాను పూర్వము హింసింపగా బాధపడిన జంతువులే. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి, ఇచ్చట జంతువులను హింసింపరాదు అనగా జంతువుల మాంసము తినరాదని అర్థము కాదు. మాంసం తినకూడదు అని కాదు అర్థం అంటున్నారండి. అంటే భోజనమునకు ఏర్పడిన సౌకర్యములన్నీ ఈశ్వర కల్పితములే అని అచ్చటనే చెప్పబడినది. భోజనం కోసం అయితే అది ఈశ్వర కల్పితం కాబట్టి పర్వాలేదంటున్నారు. మిగిలిన జంతువులను వలనే నరుడు కూడా ఆహారమునకై ఏ జంతువులైనను తినవచ్చును. కానీ ఆహారమునకు కాకుండా వినోదాదుల కొరకై దేనినైనను కొంచెము బాధ పెట్టినను దోషమే. ఆహారం కొరకు కాకుండా ఏ జంతువుని కొంచెం బాధ పెట్టినా దోషమేటండి. ఇచ్చట భయంకరములైన జంతువులు, పక్షులు, సర్పములు, తేళ్ళు, జర్రులు, నల్లులు, దోమలు మున్నగునవి చెప్పబడుటలో ఒక రహస్యమున్నది. పూర్వదుష్కర్మ లేనిచో ఇలాంటి జీవుల వలన బాధలు కలుగవనుట నిశ్చయము. ఇలాంటి జీవుల వలన బాధలు కలిగినాయి అంటే తేళ్ళు, జర్రులు ఇవన్నీ చెప్పారు కదండి. ఇలాంటి జీవుల వల్ల బాధలు కలిగినాయి అంటే అదిగో పూర్వ దుష్కర్మ ఉంటేనే అంటున్నారండి. కొందరి దొడ్లలో, ఇండ్లలో పాములు, తేళ్ళు ఎక్కువ తరచుగా వచ్చుచుండును. మనం గమనిస్తుంటాం. కొందరికి తేలుకాటు, పాము కాటు లేదా ఏదో విషక్రిమి వలన బాధ ఎక్కువ తరచుగా కలుగుచుండును. కొందరిండ్లలో మాత్రమే మంచములకు నల్లులు ఎక్కువగా ఉండును. అట్లే దోమలును, కొందరిళ్లలోనే దోమలు, నల్లులు ఎక్కువగా ఉంటాయి. గమనించారో లేదో? ఈ జంతువులను పరిహరించి జీవించుటకు శాస్త్రీయములైన నాగరిక విధానములు ఉన్నవి కదా అనవచ్చును. అంటే దోమలు, నల్లులు రాకుండా మనము ఇంటిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఏదో దాన్ని ఏమంటారు, ఏవో రకరకాలు ఉన్నాయి కదండి, ఆలౌటనో ఇంకోటనో శాస్త్రీయములైన నాగరిక విధానములు ఉన్నాయి కదా, ఈ జంతువులు రాకుండా చేసుకోవచ్చు కదా అని అనవచ్చు. అవి ఎప్పుడునూ ఉండును అంటే ఇప్పుడే కాదు, అంతకుముందు కూడా ఇప్పుడు అంటే ఇలాంటివి కనుక్కున్న అంతకుముందు కూడా ఆవు పేడ పిడకలను ఏవో రకరకాలు ఉన్నాయండి. అప్పుడు కూడా ఈ దోమలు రాకుండా, నల్లులు రాకుండా చేసుకునే శాస్త్రీయ విధానాలు ఉన్నాయి. అవి ఎప్పుడునూ ఉండును. కానీ ఒక వ్యక్తి ఈ సౌకర్యములను వాడుకొనగలుగుట లేకుండుట అనున్నది పూర్వకర్మ వశముననే ఉండును. కానీ తన ఇష్టముపై ఆధారపడి ఉండదు. అంటే పూర్వకర్మ వశము చేత బాగా ఇతను నల్లులు, దోమలు కుట్టించుకోవాలని ఉన్నదనుకోండి, అప్పుడు ఆ సదుపాయాలు అవి రాకుండా చేసేటువంటి శాస్త్రీయములైన నాగరిక విధానాలు అవి వాడుకుందామని అనిపిస్తుంది వీడికి.
నరకము అనుభవింపవలసిన పూర్వకర్మ తన మనస్సునే ఆశ్రయించి ఉండును. దాని ప్రకారము తాను ఎంత నవీన శాస్త్రీయ విద్యా విధానములు ఎరింగినవాడైనను, ఆరోగ్యశాస్త్రము వైద్యశాస్త్రము ఘనముగా ఎరిగి జగత్ ప్రఖ్యాతి కాంచినవాడైనను, లక్షలు సంపాదన చేయుచున్నను, దొడ్డిలో మురికికుంట పెంటకుప్ప మున్నగు వానిని బాగు చేయించుకొనకుండా ఆకంపులోనే జీవింపవలసి వచ్చును. ఎంత మాస్టర్ చెప్తూ ఉన్నారండి. ఒక్కొక్కరికి స్నానము దంతధావనము ఎడల కూడా అశ్రద్ధ కలిగి కంపు దేహముతో చర్మవ్యాధులతో బాధపడుచుండును. ఒక్కొక్కడు పాచిమొగముతో అన్నపానీయాదులు స్వీకరించుచుండును. నేటి శాస్త్రీయ విధానమున కూడా వంట ఇల్లు, భోజనశాల, పాకీదొడ్డి ఒకే చోట అమర్చుకొని అభిరుచి కలవారు కలరు కదా. అట్లే వైద్యశాస్త్రము చక్కగా తెలిసినను వ్యభిచారము చేయువారు కలరు కదా. సూక్ష్మముగా పరిశీలించినచో పూర్వకర్మ బంధించుట చాలా వరకు జరుగుతున్నదని తెలియను. పరిశుభ్రమైన ప్రదేశము అనుకొని స్థలమును కొని చక్కని ఇల్లు కట్టుకొనిన వెనుక దానికి సమీపముగా ఫ్యాక్టరీ పొగగొట్టములు లేక భారీ పరిశ్రమల ఫలితముగా ఏర్పడిన నిలువ నీరు, మురుగుగుంటలు జీవితమును దుర్భరము చేయుచున్నవి కదా. నరుడు విజ్ఞానవంతుడై కూడా కోరి ఇట్టి బాధలను కల్పించుకొని వాని నడుమ జీవించుట కర్మ సిద్ధాంతముచే కాక మరి దేనిచేత హేతుబద్ధమగుచున్నది? ఇదంతా కర్మ సిద్ధాంతమే సమాధానం చెప్తోంది కానీ దీనికి ఇంకా మిగతా వేటి వల్ల కూడా హేతుబద్ధము కావట్లేదు. ఎంత నాగరికమై సురక్షితమైన వాతావరణమున జీవించుచున్నాననుకొన్నను పూర్వకర్మ వలన పై చెప్పిన జంతువులు, సర్పాదులు మున్నగు వాని బాధలు తప్పవు. పెద్ద పెద్ద నగరములలో పెంపుడు కుక్కలు కరిచి చనిపోయిన వారు ఎందరూ లేరు? లేదా అట్టివారు తోటలలో దొడ్లలో తిరుగుచున్నప్పుడు పాముల తేళ్ల బారిన పడుచున్నవారు లేరా? బల్లి, సాలెపురుగు మున్నగు వాటి విషము ఆహారమున కలిసి జబ్బు చేసిన వారు, చనిపోయిన వారును కలరు కదా. క్రిమి సంహారకములు, ఎరువులు మున్నగు రాసాయనిక పదార్థముల వలన చనిపోయిన వారు, విద్యుదాఘాతుల వలన, ఆత్మహత్యా ప్రయత్నాదుల వలన, కలహముల వలన, యుద్ధముల వలన చనిపోవు వారిని ఏ శాస్త్రీయ విద్యా విధానము రక్షింపగలదు? కాబట్టి ఈ పురాణాదులలోని నరక వర్ణనలను సాంకేతికముగా నేర్పరితనముతో అదే శాస్త్రీయ విద్యా విధానముగా గ్రహించి దుష్కర్మాచరణము మానువలెననుటయే ఇట్టి గ్రంథకర్తలైన ద్రష్టల ఉపదేశము అంటున్నారండి. ఈ భాగవతము గ్రంథకర్తలు వాళ్ళ ఉపదేశం ఏంటండి? శాస్త్రీయ విద్యా విధానముగా గ్రహించి, అంటే ఈ పురాణాదుల్లో ఉన్నటువంటి ఈ నరక వర్ణనలు ఇవన్నీ మనం చక్కగా సాంకేతికంగా నేర్పరితనంతో శాస్త్రీయ విద్యాను ఒక సైన్స్ లాగా గ్రహించాలి. గ్రహించి దుష్కర్మాచరణము మానవలెను, చెడ్డ పనులు చేయటం మానేయాలి. అదండి సారాంశం. మెయిన్ సారాంశం ఏంటి? ఈ నరకలోక వర్ణన, నరకంలో ఉండే కష్టాలు, అనేకమైనటువంటి శిక్షలు, ఇవన్నీ ఎందుకు చెబుతున్నారంటే దుష్కర్మాచరణము మానవలెను అనుటయే ఇట్టి గ్రంథకర్తల అయిన ద్రష్టల ఉపదేశము అంటున్నారు మాస్టారు. ఎవడైనా తనకు సంక్రమించిన సంపదను భార్య, బిడ్డలు, బంధుమిత్రాదులు అనుభవించుటకు ఇష్టపడక తానొక్కడే కాకివలే తినుచున్నచో అట్టివాడు అల్పకాలములో క్రిమి భోజనము అనబడు నరకమున పడును. అతడు క్రిములనే ఆహారముగా భక్షించుచు క్రిమి అయిపోవును. క్రిములనే ఆహారంగా భక్షిస్తుంటట, క్రిమి అయిపోతాట. అతని లక్షకత్వము, పరిమాణము కూడా క్రిమి కుండమున నాటుకొని ఉండును. అంటే ఏంటంటే ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, లక్ష లేక లక్షకత్వము అనగా ఒక జీవునకు లక్ష్యమును కనుగొనగల శక్తి. ఒక జీవునికి లక్ష్యాన్ని కనుగొనగలేటువంటి శక్తి అండి. అది క్రమముగా తగ్గిపోవును.
దృక్పథమునందు క్రిమివలే సంకుచితత్వమున ప్రవర్తించును. అంటే వాడు దృక్పథంలో ఎలా ఉంటాడు? క్రిమిలాగా సంకుచితత్వంగా, నేను నా పొట్ట పోషించుకోవటం అట్లా సంకుచితత్వంగా ఉంటాడు. అతడును క్రిములను భక్షించుననగా క్రిమికీటకాదులను ఆహారముగా వండుకొని తినును. ఉన్నారు కదండి అట్లాంటి వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. క్రిమికీటకాదుల్ని ఆహారంగా వండుకొని తినేవాళ్ళని చూస్తున్నాం కదండి. అదిగో అట్లాంటి క్రిములని భక్షించడం అంటే అది. ఏ సంకోచము లేక దొంగతనము వృత్తిగా జీవించువాడు బ్రాహ్మణులు మొదలగు వారి బంగారము రత్నములు దొంగిలించుచుండును. అంటే బ్రాహ్మణులు అనగా బ్రహ్మజ్ఞానము కలవారు, వెండి బంగారముల యందు శ్రద్ధ లేనివారు. అంటే బ్రాహ్మణులు అంటే అర్థం ఏంటి? బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు. ఆ బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడికి ఈ వెండో బంగారమో వీటి మీద ఎందుకు ఉంటుంది శ్రద్ధ? అదిగో ఫలానా భాగవతంలో ఏం చెప్పారు, ఫలానా వేదంలో ఏం చెప్పారు, వీటి మీద ఉంటుంది శ్రద్ధ. అందువల్ల ఏమంటున్నారు మాస్టారు? బ్రాహ్మణులు అనగా బ్రహ్మజ్ఞానము కలవారు, వెండి బంగారముల యందు శ్రద్ధ లేనివారు, వారి నుండి దొంగిలించుట దొంగలకు సులభము. శ్రద్ధ లేని వాళ్ళ దగ్గర నుంచి దొంగిలించడం సులభం. మొదలైన వారు అనగా బ్రాహ్మణులు మొదలైన వారు అన్నారుగా. మొదలైన వాళ్ళంటే ఎవరండి? స్త్రీలు, పిల్లలు, అమాయకులు, అసమర్థులు అని అర్థము. కనుక ఇట్టి చోర వృత్తిచే జీవించు వానిని ఇనుపగుండుల వంటి పాత్రలలో పడవైచి శూలములతో గ్రుచ్చి లాగుచుందురు. ఆ ఇనుప పాత్రలు అగ్నితప్తములై నిప్పు మంటల రంగుతో వెలిగిపోవుచుండును. అంటే మాస్టర్ చెప్తూ ఉన్నారు, అట్టి బాధలు కలుగునట్లు 10 మంది చావగొట్టుట కానీ, దానిని తప్పించుకున్నచో అట్టి బాధలు గల వ్యాధులు మరణవేదనలు కలుగుట కానీ సూచింపబడినది. ఉదాహరణకు అస్థిగతమైన వాతరక్త వ్యాధి అంటే ఇంగ్లీష్లో ఏంటండి? మాస్టర్ ఇంగ్లీష్లో కూడా పేరు ఇచ్చారండి. అస్థిగతమైన వాతరక్త వ్యాధి అంటే రొమాటిక్ ఆర్థరైటిస్ అదండి. ఆ వ్యాధి ముదిరిన వారికి శూలములతో లోతుగా పొడిచి లాగుచున్నట్లుండును. యమదంష్ట్రిక అంటే గ్యాంగ్రీన్. ఆ గ్యాంగ్రీన్ కలవారికి అగ్నిగోళములలో కూర్చబడినట్లు ఉండును. ఆ తర్వాత కామబాధతో ఆర్ద్రత చెంది కూడని సంబంధములు పెట్టుకొని సంభోగ సుఖములు అనుభవింపచూచు వారిని యమలోకమున వాడి అయిన కొరడాలతో కొట్టుచు మండిపోవుచున్న స్త్రీ పురుషుల ఉక్కు విగ్రహములను కౌగిలించుకొనున్నట్లు బాధింతురు. మండిపోతున్న విగ్రహాన్ని కౌగిలించుకుంటే ఎట్లా ఉంటుందండి? అదిగో ఆ నరకంట ఇది. అంటే మాస్టర్ అంటున్నారు, కూడని సంభోగమునందు భయము, ఎవరికైనా తెలియనేమో అను బాధ, పేరు ప్రతిష్టలను గూర్చి పిరికితనము, ఇతరుల దుష్ప్రచారమునకు పడునట్టి దిగులు, బెంగ మున్నగునవన్నీ దీని యందు భాగములే. మరియు అగమ్య గమనము వలన గనోరియా, సిఫిలిసు అను వ్యాధులు కలుగును. వానిని అణచివేయుటకు ఔషధములు వాడినచో సైకోసిస్, సిఫిలిస్ అను ఆజన్మ వ్యాధులు ఏర్పడి అనేక దుర్నివారకమైన బాధలకు గురి అయి చనిపోవుదురని హోమియో వైద్యశాస్త్రమున శామ్యూల్ హానిమన్ అను శాస్త్రకారుడు నిరూపించెను. ఈ దీర్ఘవ్యాధులలో మధుమేహము, రక్తపోటు, దేహము మంటలు, ఎముకలలో నుండి పోట్లు, చురుకులు, క్యాన్సరు, పుట్టకురుపు, కుష్టు, పక్షవాతము మున్నగు ఘోర వ్యాధులు ఫలితములుగా ఏర్పడి దేహమును అంతము చేయును. ఆ తర్వాత అండి, కామోద్రేకమున జంతువులతో సంగమము చేయు వారిని పట్టి బంధించి వజ్రాలతో చేయబడిన మేకులు కొట్టిన బూరుగు చెట్లకు ఆనించి అంటకట్టి నలగబొడుచుచుందురు. అంటే అర్థం ఏంటంటే మాస్టర్ చెప్తూ ఉన్నారు, పెంపుడు కుక్కలు మున్నగు వానితో సంగమము అభ్యసించుట నాగరిక కుటుంబములలో సంభవించుచుండును. ప్రకృతి నుండి నరుడు దూరమైన కొలదియు ఇట్టి వికృతులు సెక్స్ విజ్ఞానమున భాగములుగా ఆరాధింపబడును. ఇచ్చట వజ్రపు మేకులనగా మూత్రనాళాదులలో భరింపరాని పోట్లు, రాళ్ళు తయారై నిరోధించుట, శస్త్రచికిత్సలు మున్నగునవి అంటున్నారండి. ఆ తర్వాత ఎవడైనా పాషండ దర్శనము అవలంబించి
ధర్మ మార్గమును అణుచుటకు ప్రయత్నించినచో వానిని వైతరణి నదిలో పడవైచుచుందురు. అందు మొసళ్ళ వంటి జీవులు దేహమును పీకి తినుచుండును. మలమూత్రములు, చీము, నెత్తురు, వెంట్రుకలు, ఎముకలు, క్రొవ్వు, మాంసము మున్నగునవి ప్రవాహమై కదులుచుండగా ఆ ప్రవాహమున పడి అతడు తప్పించుకొనలేక తప్పించిపోవుచుండును. అంటే అర్థం ఏంటంటే, మాస్టర్ చెప్తూ ఉన్నారు, పాషండ దర్శనమనగా వేదమును వ్యతిరేకించు శాస్త్రము. ఇచ్చట వేదమనగా గ్రంథము కాదు, సృష్టి యందు వర్తించుచున్న ప్రకృతి ధర్మముల గ్రంథము. వేదం అంటే ఏంటి? వేదం అంటే ఓ పుస్తకం అనుకుంటే పొరపాటండి. సృష్టి యందు వర్తించుచున్న ప్రకృతి ధర్మముల గ్రంథము అది. దానిని అనుసరించి అర్థము చేసి కొన్నచో శమదమాదులు ఇతరుల సుఖ సంపదలను హరింపకుండుట, హింసలు పెట్టకుండుట, మనోనిగ్రహము, భూతదయ మున్నగునవి శాశ్వతములైన వేద ధర్మములని తెలియును. వాని యందు నమ్మకము లేనివాడు పాషండు అనబడును. అట్టివాడు సంఘద్రోహి, సమాజ కంటకుడుగా జీవించును. వానిని సంఘమున గల స్థానము ఎప్పుడునూ విపత్కరమే. మరియు ఇంద్రియ నిగ్రహాదులయందు నమ్మకము లేకుండుటచే ఆహార విహార విలాసాదులలో స్వచ్ఛందముగా జీవించి దేహమును పాడి చేసుకొనును. ఇచ్చట మలమూత్రములు, వెంట్రుకలు, చీము, నెత్తురు మున్నగు ప్రవాహములలో పడి ఈదుచుండుట అనగా ఆయా భాగములకు సంబంధించిన ఘోర వ్యాధులతో బంధింపబడిన మలమూత్రముల నడుమ జీవించుట. చీము నెత్తురు కలిసిన దేహమునందు బాధలను అనుభవించుట మున్నగునవి అంటున్నారండి. బ్రాహ్మణుడు శూద్ర స్త్రీతో సంగమించినచో శుచిత్వము సదాచారము విడిచి సిగ్గులేక పశువు వలె విహరించినచో ఇదే నరకము పొంది మలమూత్రములు, లాలాజలము, శ్లేష్మముతో నిండిన సముద్రమున నెట్టబడి గతిలేక ఏహ్యముగా వానినే భుజించుచుండును. అంటే ఇచట బ్రాహ్మణ శూద్ర శబ్దములు బ్రహ్మజ్ఞానము కలవారు, అది లేని కేవల పశుప్రాయులు అను రెండు తెగల వారిని సూచించును. బ్రాహ్మణులు శూద్రులు అంటే ఏంటి? బ్రహ్మజ్ఞానం కలవాళ్ళు, అది లేని వాళ్ళు. సింపుల్గా చెప్పుకుంటే, అంటే మనకు అన్వయించుకుంటే, ఇప్పటి దానికి అన్వయించుకుంటే, పశుప్రాయులకు రుచికరమైన అన్నపానీయములు, చాలా ఖరీదైన దుస్తులు, నగలు, గృహ శయ్యాసనాదులు, నిత్యము సంభోగ సౌఖ్యము, దాని యందలి అనేక వికృతమైన చేష్టలు, ఇన్నిటినీ భద్రపరుచుకొనుటకై కావలసిన ఆస్తిపాస్తులు, లౌక్యము అను వానిని మించి మరేమియును తెలియవు. అంటే వీళ్ళకి ఇవి తప్ప ఇంకోటి తెలియదు. అంటే ఆహార నిద్ర భయమైథునాదులు అన్నారు కదండి. పశుప్రాలైనటువంటి వాళ్ళకి ఇవే తెలుస్తాయి. అంటే జంతువులకి మనకి తేడా తెలియదు అన్నట్లుగా ఉంటారన్నమాట. వివాహమాడిన వాని నుండి వారు ఆశించినవి కూడా ఇవి మాత్రమే. ఇవి జీవితమున విశేషముగా ప్రాముఖ్యము వహించును. అందుచే హింస, మోసము తప్పనిసరి అగును. క్రోధము, ద్వేషము, తనవారు పైవారు అను తీవ్ర భేదములు తప్పవు. అట్టివారిని వివాహమాడినవాడు బ్రహ్మజ్ఞాని అయినచో తాను ఎరిగినది ఇచ్చినను వారు పుచ్చుకొనరు. వారు కోరిన వారినే సమకూర్చుట తప్పనిసరి అగును. అన్నపానీయ విలాసాదులలో అశుచిత్వము, మలిన ప్రవర్తనము, దుష్ప్రవర్తనములు తప్పనిసరి అగును. దానితో అన్నమయ కోశము చెడిపోయి వయస్సును అనుసరించి బ్రతుకు దుర్భరమగును. శ్లేష్మము, లాలాజలము మున్నగు వానిని భక్షించుచుండుట తప్పనిసరి అగును. అదిగో అటువంటి వ్యాధులతో మనము ఆ నరకాన్ని అనుభవించవలసి ఉంటుంది అని అంటూ ఉన్నారండి. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.